ప్రార్థననైనను చేయకుము, నన్ను బతుమాలు కొనుకుము, నేను నీ మాట వినను. మరొక పాఠ్యభాగము అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగా. இன்றைய நம்முடைய வேத பகுதி எரோமியா 7ஆம் அதிகாரம் 16ஆம் வசனம். நீ இந்த ஜனத்துக்காக விண்ணப்பம் செய்ய வேண்டாம், அவர்களுக்காக மன்றாடவும் கெஞ்சவும் வேண்டாம், என்னிடத்தில் அவர்களுக்காக பரிந்து பேசவும் வேண்டாம், நான் உனக்கு செவி கொடுப்பதில்லை. மற்றொரு வேத பகுதி கலாத்தியர் 5ஆம் அதிகாரம் 1ஆம் வசனம். ஆனபடியினாலே நீங்கள் மறுபடியும் அடிமைத்தனத்தின் நுகத்துக்குட்படாமல் கிறிஸ்து நமக்கு உண்டாக்கின சுயதீன நிலைமையிலே நிலை கொண்டிருங்கள். பிரைஸ் தி லார்ட். Holy verse for the day, Jeremiah chapter 7 verse 16. So do not pray for this people, nor offer any plea or petition for them. Do not plead with me, for I will not listen to you. And Galatians chapter 5 verse 1. It is for freedom that Christ has set us free. Stand firm then, and do not let yourselves be burdened again by a yoke of slavery. Amen. వాక్య భాగాన్ని చదివి వినిపించిన బిడ్డలకు ప్రత్యేకంగా వందనాలు. మరి ఈ సమయంలో వాక్య భాగాన్ని వినడానికంటే ముందు మనం అందరము లేచి నిలబడదాం. లేచి నిలబడి మనము వాక్యము వినడానికి మనము సిద్ధపరుస్తాం. మన హృదయంలో సిద్ధపరచుకుందాం. అందరము కలిసి మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే అనే పాటను మనమందరం కలిసి పాడుకుందాం. పాట వచ్చిన వారందరూ దయచేసి మీ స్వరాలెత్తి పాడండి. రాని వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నిజంగా ఆయన మహిమకు ఘనతకు అర్హుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే మన సృష్టికర్తగా మనల్ని విమోచించిన దేవుడుగా ఆయన ఉంటున్నాడు కనుక ఆయనను మనసారా స్తుతిద్దాం, మనసారా ఆయన నామమును మహిమపరుద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. కుంటున్న దేవుణ్ణి, సర్వము సమకూర్చే దేవుణ్ణి మన మనసారా మన స్వరములెత్తి ఆయనను మహిమపడదాం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు,
సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరము కలిసి చెప్దాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించిన దేవుడు, బాధలను తీర్చిన దేవుడు, యెహోవా రాఫాగా మనల్ని స్వస్థపరుస్తున్న దేవుడు, మనకు తోడై ఉన్న దేవుణ్ణి అందరము మన స్వరాలెత్తి ఆయనను ఆరాధిద్దాం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అవును ప్రభా, నీవు మహిమకు ఘనతకు అర్హుడవు ప్రభా. నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా. మమ్మల్ని సృష్టించింది, మమ్మల్ని రక్షించింది, మమ్మల్ని నడిపిస్తుంది, ఈరోజు సజీవ లెక్కలో నిలబెట్టింది కేవలం నీవే మా యేసయ్య. నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ప్రభా. నిన్ను పోలిన వారు ఎవరు లేరు ప్రభా, నీకు సాటి అయిన వారు ఎవరు లేరు ప్రభా. తండ్రి, నువ్వు వేల్పులలో గణపూజ్యుడవు ప్రభా. తండ్రి, నీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాం. తల్లైనా మర్చినేమో, తండ్రైనా విడిచినేమో, కానీ నీవు మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభా, మీరు మమ్మల్ని మా చేతి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మేము కన్నీళ్లతో మొరపెట్టినప్పుడు మా కన్నీళ్లను మీరు తుడుస్తూ ఉన్నారు. మా ప్రార్థనలకు ప్రభా, మా మొరలకు మీరు జవాబునిస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, నీకు స్తోత్రములు, నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నీ వంటి వారెవ్వరు, నీ సాటి రారెవ్వరు, నీ వంటి వారెవ్వరు, నీ సాటి రారెవ్వరు. మా జీవితాన నీవే ప్రభువా, మాకెవ్వరు లేరు ఇలలో. మా జీవితాన నీవే ప్రభువా, మాకెవ్వరు లేరు ఇలలో.
హల్లెలూయా 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 హల్ హల్లెలూయా 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 నీవు తోడుండగా మాకు దిగులుండునా మా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా మా మంచి యేసయ్యా మనసారా అందరం రెండు చేతులు పైకెత్తి చెప్దామా హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది కోట్లాది స్తుతులు వందనాలు తెలియచేస్తూ ఉన్నా. మరి ఒకసారి నీ స్వరము వినడానికి మేము ఇక్కడ సంఘముగా కూడుకున్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి, మీ స్వరమును వినిపించండి. నీ వాక్యమును వితరణైంటున్న నన్ను నీ సిల్వ చాటున మరుగుపరుచుకున్నాను. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా యోగ్యకరంగా చేసుకున్నాను. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో స్తుతి అర్పణ సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుంది. మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ మీ అందరికీ నా పక్షమున, నా కుటుంబ పక్షమున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే. బయట కూర్చున్న వాళ్ళు దయచేసి లోనికి రండి. లోన స్థలం ఉంది కనుక ఐ రిక్వెస్ట్ ఆల్ దోస్ ఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్ కైండ్లీ కమ్ ఇన్ సైడ్. స్వాతంత్రం, ఫ్రీడమ్ చాలామంది కోరుకుంటారు. ఫ్రీడమ్ కొరకు, స్వాతంత్రం కొరకు చాలామంది ఆశపడుతూ ఉంటారు. స్వాతంత్రం కొరకు చాలామంది ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు. వారి ప్రాణమును త్యాగరీతిగా సమర్పించిన వారు ఉన్నారు. ఆ విధముగా స్వాతంత్రము కొరకు ప్రాణము అర్పించిన వారిలో కొద్దిమందిని మనము జ్ఞాపకము చేసుకుంటే, అందులో కొంతమంది వారి యొక్క జనాంగము కోసము, వారి జనాంగము లేకపోతే వారి ప్రజలు
విముక్తి పొందాలని చాలామంది యుద్ధాలు చేసిన వారు ఉన్నారు, పోరాడిన వారు ఉన్నారు. ఆ ప్రాంతమును దక్కించుకోవాలని, వారు పుట్టిన పెరిగిన ప్రాంతాన్ని దక్కించుకోవాలని, మరి ఇబ్బంది పెట్టే వారి చేతుల నుండి బయటపడాలని చాలామంది ప్రాణమును అర్పించిన వారు ఉన్నారు. ఒక జనము కోసమో ఒక ప్రాంతము కోసమో ప్రాణాలు అర్పించిన వారు చరిత్రలో ఉన్నారు. అదే చరిత్రలో సమస్త మానవాళి కోసము, మానవాళి విముక్తి కోసము ప్రాణమును అర్పించిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాముఖ్యముగా ప్రథమంగా మనకు కనబడుతూ ఉన్నారు. ఈ స్వాతంత్రం గురించి ఆలోచిస్తే చాలామందికి స్వాతంత్రాన్ని పొందుకోవాలని, స్వతంత్రంగా బ్రతకాలని చాలా ఆశ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ 20th 21st జనరేషన్లో, ఈ సెంచురీలో అందరికీ స్వతంత్రం కావాలా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించడం అంటే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే నియమాలను అనుసరించి నడుచుకోవడం అంటే ఎవరికి ఇష్టము లేదు. పిల్లలుగా ఉంటున్నవారు ఈరోజు తల్లిదండ్రులను ప్రశ్నిస్తూ ఉన్నారు, ఐ డు నాట్ హ్యావ్ ఫ్రీడమ్, నాకు స్వతంత్రం లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నలు చాలా రంగాలలో చాలా విధాలుగా వేయబడ్డాయి. నాకు స్వతంత్రం లేదు. స్వతంత్రము ఎందుకు కోరుకుంటున్నారు అంటే, ఆ నియమాల నుంచి బయటపడడానికి, ఒక ఫ్రీ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి, ఒక స్వేచ్ఛాపూర్వకమైన జీవితాన్ని వారు అనుభవించడానికి చాలామంది స్వతంత్రాన్ని కోరుకుంటారు. కానీ ద రియల్ మీనింగ్ ఫర్ ఫ్రీడమ్, ఒక నిజమైన అర్థము, స్వతంత్రమునకు నిజమైన అర్థం గనక మనం ఆలోచిస్తే, ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీనెస్. స్వాతంత్రము అనేది స్వేచ్ఛాపరమైనది అనే ఆలోచన ఉన్నా కానీ ఇట్ ఈస్ నాట్. బట్ ఫ్రీడమ్ ఈజ్ విత్ రెస్పాన్సిబిలిటీ. వాట్? ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ దెర్ ఈస్ నో రెస్పాన్సిబిలిటీ, దెర్ ఈస్ నో మీనింగ్ ఫర్ ఫ్రీడమ్. ఏంటి చెప్పండి? ఇఫ్ దెర్ ఈస్ నో రెస్పాన్సిబిలిటీ, there is no meaning for freedom. If there is a freedom, then definitely it follows by responsibility. ఒకవేళ స్వతంత్రము ఉన్నది అంటే తప్పనిసరిగా దానికి బాధ్యత కూడా ఉంటుంది అనే అర్థాన్ని మనము విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఎందుకయ్యా ఈరోజు రిపబ్లిక్ డే రోజు ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు, స్వాతంత్రం గురించి ఏ భాష అయినా ఏ పదమైనా వదిలిపెట్ట, నేను ఫ్రీడమ్ గురించే ఈరోజు నేను మాట్లాడబోయేది ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ రిపబ్లిక్ డే. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో మీరు ఎంతమంది ఎందుకు రిపబ్లిక్ డే జరుపుకుంటాము అంటే, నాతో పాటు మీరు అందరూ కూడా తెల్ల ముఖాలు వేస్తారు కొద్దిమంది. మనం అందరము జనగణమన పాడడం తెలుసు. అక్కడ చాక్లెట్లు, లడ్డు, అరటిపండు, పఫ్, సమోసా, చాయ్, బిస్కెట్ ఇస్తే తినడము తాగడం తెలుసు. జెండా మన జేబుకు పెట్టుకోవడం తెలుసు. అంతగా వీలైతే ఈరోజు ఒక చిన్న కుమారుడు జెండానే టీషర్ట్ వేసుకున్నాడు చక్కగా. కుమారుని పేరు నాకు గుర్తుకు లేదు, ప్రభాకర్ రావు గారు మనవడు జెండా మొత్తం టీషర్ట్ వేసుకున్నా అన్నాడు. చాలా చక్కగా అనిపించింది. కానీ గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన చరిత్ర ఉంది. ఇదేందయ్యా వాక్యం చెప్పమంటే గణతంత్ర దినోత్సవం గురించి చెప్తున్నామని. నేను చెప్పబోయే వాక్యంలో ఈరోజు మనం జరుపుకుంటున్న దానికి దగ్గరి సంబంధం ఉంది. అందుకే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. 1947వ సంవత్సరంలో స్వాతంత్రము పొందుకున్న భారతదేశ జనాంగము 3 సంవత్సరాల తర్వాత 1950 జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంది. చాలామందికి స్వాతంత్రం పొందుకోవాలనే ఆశతో వాళ్ళు పోరాటం చేసినారు. స్వాతంత్ర సమరయోధులు వివిధ ప్రాంతాలలో ఏదో ఒక విధంగా 47 ఆగస్టు 15వ తారీఖు లేకపోతే అంతకు ముందు రోజు ఈ బ్రిటిష్ వారిని తరిమి కొట్టే క్రమములో
వాళ్ళు కొంత విజయవంతమైన తర్వాత స్వతంత్రమును అనుభవించుకునే లేకపోతే జరుపుకునే క్రమములో వారి ముందున్న ప్రశ్న ఏంటంటే, ఈ విధముగా స్వాతంత్రమును పొందుకున్న మనము ఈ దేశాన్ని పురోగతిలో ఏ విధంగా ముందుకు కొనసాగించాలా, ఒక అభివృద్ధి క్రమంలో ఏ విధంగా ముందుకు కొనసాగించాలా అనే తలంపులో నుండి పుట్టినదే ఈరోజు మనమందరము మాట్లాడుకుంటున్న రాజ్యాంగము. ఈరోజు మనమందరము మాట్లాడుకుంటున్న రాజ్యాంగము. ఈ స్వాతంత్రము పొందుకున్న ఈ ప్రాంతాన్ని, ఈ దేశాన్ని మనము ప్రజల క్షేమము కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు ఏమి చేయాలని చెప్పేసి కొంతమంది నాయకులు కూర్చొని ఆలోచించినప్పుడు వారు కొన్ని నియమ నిబంధనలు మనము పెట్టుకొని దాని ప్రకారము మనం ఈ దేశాన్ని పరిపాలించాలా. ఎందుకు దాని ప్రకారం పరిపాలించాలా? సరే, ఒక నాయకుడిని ఎన్నుకుంటాం. ఇప్పుడు ప్రజాస్వామ్యం, ప్రజాపాలన వచ్చింది, రాజు పాలనలో నుంచి ప్రజాపాలనలోకి వచ్చింది. మరి మనం ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడు తన ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటే ఎలా? ఏమవుతుంది? సమాజంలో పరిస్థితులన్నీ గందరగోళం అవుతుంది. ఇంతకంటే ముందున్న దానికంటే ఇప్పుడు చాలా కఠినమైన పరిస్థితులు అవుతాయి. ఏ ఒక్క మనుష్యుడు కూడా తన సొంత ఆలోచన చొప్పున నడుచుకొనకుండా దేశమంతా కూడా ఒకే నియమాన్ని కలిగి ఉండాలా అని ఆలోచించి ఒక కమిటీగా ఏర్పడి 1949లోనే సిద్ధపడింది. కానీ 1950 జనవరి 26 రాజ్యాంగాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అందులో ప్రాముఖ్యంగా మనము మాట్లాడుకోవాలనుకుంటే ఆయనకు ఒక బిరుదు ఉంది. ఆ బిరుదుతో ఆయన పేరును అందరం అర్థం చేసుకోవచ్చు. ఏం బిరుదు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రాజ్యాంగ రూపకల్పనలో ఒక ప్రాధాన్యమైన పాత్రను పోషించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎందుకు? దేశము అభివృద్ధి చెందాలా, ప్రజలు అభివృద్ధి పరచబడాలా, పురోగతిని అనుభవించాలా. ఈ క్రమములో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు వాళ్ళు ముందుకు తీసుకొని వచ్చినారు. స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము. ఇంకొకటి 4వ విషయం కూడా ఉంది, సహోదర భావం. ఏంటి? స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, ఫ్రీడమ్. ఓకే, దాన్ని ఇంకొక మాటలో మాట్లాడుకుంటే జస్టిస్, న్యాయం. ఇంకొకటి సహోదర భావం. జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈ 3 అంశముల మీద రాజ్యాంగం అనేది రూపకల్పన చేయబడింది. మంచిది. ఎందుకు ఈ మాటలన్నీ నేను చెప్తున్నానంటే, చదవబడిన 2వ లేఖన భాగాన్ని చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఒకసారి మరలా నేను చదువుతుండగా మీరు దయచేసి చూడాలని మనవి చేస్తూ ఉన్నా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. అపోస్తులుడైన పౌలు క్రీస్తును అంగీకరించిన వారిని, క్రీస్తు యందు విశ్వాసము కలిగి ఉన్న వారు పొందుకునే గొప్ప బహుమానాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ గొప్ప బహుమానము అంటే? రక్షణ ద్వారా వచ్చిన స్వాతంత్రము అనే మాటను ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే ఇది ఎవరు అనుగ్రహించినాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణమును మనందరి కొరకు ఆయన కల్వరి మ్రానుపై పెట్టి ఈ యొక్క స్వతంత్రులుగా ఆయన చేసి ఉన్నాడు. అక్కడితోనే ఆగిపోలా. మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని అక్కడితోనే ఆపేస్తే బాగుండేది. కానీ అపోస్తలుడైన పౌలు ఒక మాటను ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ఏంటా మాట? కాబట్టి ఈ విధముగా మిమ్మల్ని క్రీస్తు స్వతంత్రులుగా చేసినారు. కాబట్టి మీరు ఏం చేయాలా? స్థిరముగా నిలిచి, స్టాండ్ ఫర్మ్ అనే మాట మనకి ఇంగ్లీష్లో కనబడుతుంది. స్థిరముగా నిలిచి. చాలాసార్లు మనం అర్థం చేసుకొని పరిస్థితులు ఏంటి అంటే, మనము రక్షణను అనుభవించిన తరువాత అన్నీ బాగానే ఉంటాయి అనుకుంటాం, అంత ఫైన్ అనుకుంటాం. కానీ ఒక సత్యాన్ని మనం మర్చిపోతాం. ఇంకా మనం ఈ లోకంలోనే బ్రతుకుతున్నాము,
ఈ శరీరంలోనే బ్రతుకుతున్నాము గనక మనము అనుదిన పోరాటము చేయాలా. ఆ క్రమములో అదే మాటను ఉపయోగించి ఇక్కడ రాస్తున్నాడు. ఏమని? మీరు స్థిరముగా నిలిచి అనే మాటను రాస్తున్నాడు. ఈ స్థిరముగా నిలబడడానికి ఒక చాలా ప్రభావితం చేయబడిన అంశాలు నేను మాట్లాడతాను. సరే, స్థిరముగా నిలిచి ఏమంటున్నాడు? మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా దాస్యమను కాడి కింద చిక్కుకోవడానికి సింపుల్గా ఏంటంటే, ఇంతకు ముందు మీరు బానిసత్వంలో ఉన్నారు. ఈ బానిసత్వంలో నుండి క్రీస్తు మిమ్మల్ని విడిపించినాడు. ఈ బానిసత్వంలో నుండి విడిపింపబడిన వారు మీరు స్థిరముగా నిలబడాలా. స్థిరముగా నిలబడాలంటే కొన్ని పనులను చేయాలా. ఒకవేళ అవి చేయకుంటే మరలా ఎక్కడికి వెళ్తారు? మీరు బానిసత్వంలోనికి వెళ్తారు. అది కేవలము ఈ నూతన నిబంధనలో మాత్రమే చెప్పబడిన మాటలు కాదు, ఈ నూతన నిబంధనలో చెప్పబడిన అంశము కాదు. కానీ పరిశుద్ధ గ్రంథము మొదలుకొని దేవుడు తన ప్రజలను విమోచించిన ఆ దినము నుండే ఈ యొక్క అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలా. వారు స్థిరముగా నిలబడడానికి, వారు ఏకముగా నిలబడడానికి వారికి ఒక రాజ్యాంగము అనేది అవసరము. ఈరోజు ఏ విధముగానైతే భారతదేశమునకు పురోగతిని అనుభవించడానికి, అభివృద్ధి పొందడానికి, ప్రజలు క్షేమముగా ఉండడానికి, ప్రజానికమంతా సస్యశ్యామలంగా శాంతి సమాధానాలతో బ్రతకడానికి ఏ విధముగా 76 సంవత్సరముల క్రిందట ఒక రాజ్యాంగము రూపకల్పన జరిగిందో, యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రజలను, లేకపోతే పాపములో నుండి విమోచించబడిన వారికి 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలను ఇచ్చినాడు. దానిలో మీరు స్థిరంగా నిలబడాలా. ఏంటి ఆ 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి నువ్వు సేవించాల. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలను రాజ్యాంగముగా, ఒక నిబంధనగా మన ముందున్నాయి. వీటిని అనుభవించడం లేకపోతే అవలంబించడం ద్వారా మనలో స్థిరత్వము అనేది వస్తుంది. ఒకవేళ లేనట్లయితే మరలా మనం ఎక్కడికి వెళ్తాం? మరలా బానిసత్వంలోనికి వెళ్ళే పరిస్థితి. అదే మాటను పాత నిబంధన గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము తీద్దాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతా ఉన్నాను. 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించాలా. మొదటి నియమము. రెండవది, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? దేవుడు వారికి స్వాతంత్రాన్ని ఇచ్చినాడు. గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ స్లేవరీ. ఈ ఐగుప్తు బానిసత్వంలో నుండి దేవుడు వారికి విముక్తిని అనుగ్రహించినాడు. విముక్తిని అనుగ్రహించిన తరువాత దేవుడు వారికి ఏమి ఇస్తూ ఉన్నాడు? ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాడు. ఆజ్ఞలను ఇస్తూ ఉన్నాడు. వాటి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఏమనంటే, అయ్యా మీరు యెహోవాకు మీరు భయపడాలా, మార్గములో నడుచుకోవాలా, ఆయనను ప్రేమించాలా. 13వ వచనంలో అంటున్నాడు, దీనిని తప్ప దేవుడు ఏది కోరుకోవట్లేదు. ఎందుకొరకు? నీ మేలు కొరకు అనే మాటను ఇక్కడ చెప్తా ఉన్నాడు. దానికి కారణం కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆయన నేను ఆరాధించాలంటే, చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు పడి సమస్త జనములలో వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకున్నాను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకండి అనే మాటను తెలియచేస్తూ తర్వాత 18వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్న వస్త్రములు అనుగ్రహించు వాడు.
సింపుల్గా ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎటువంటి గుణలక్షణాలను కలిగి ఉన్నాడో, ఆయనను ఆరాధిస్తున్న మీరు, ఆయనను పూజిస్తున్న మీరు, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన మీరు అవేటువంటి గుణలక్షణాలను, అదేటువంటి స్వభావాన్ని మీరు కలిగి ఉండాలి. ఎందుకు అంటే నీ దేవుడు బీదలను కనికరించువాడు, నీ దేవుడు తండ్రి లేని వారికి ఆయన తోడుగా ఉండే దేవుడు. అంత మాత్రమే కాదు, నీ దేవుడు న్యాయము తీర్చేవాడు, నీ దేవుడు పరదేశి యందు దయించి అన్న వస్త్రములు దయచేయువాడు. అటువంటి గుణలక్షణాలను కలిగి ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తున్న మీరు ఏం చేయాలా? ఈ మాటలందు నడుచుకోవాలా. గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీడమ్, అలాంగ్ విత్ ద ఫ్రీడమ్ గాడ్ హ్యాస్ గివెన్ రెస్పాన్సిబిలిటీ. వారికి దేవుడు విముక్తిని ఇచ్చినాడు. ఆ విముక్తిని ఇచ్చిన తరువాత దేవుడు ఒక గొప్ప బాధ్యతను ఇస్తూ ఉన్నాడు. ఈ బాధ్యతను వారికి ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఈ బాధ్యతను వారికి చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఈ బాధ్యతను వారి భుజముల మీద పెట్టడానికి కారణం ఏంటంటే, వీరు ఒకప్పుడు ఆ ఐగుప్తులో బానిసలుగా బ్రతికినారు. ఒకప్పుడు ఆ బానిసత్వములో ఐగుప్తు దేశపు రాజు యొక్క పెడుతున్న శ్రమలను అనుభవిస్తూ 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 ఇంకా వారికి ఏ మార్గము లేక దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుని వారు మొరపెట్టినప్పుడు, అప్పుడు దేవుడు వారిని చూసే దేవుడుగా, వినే దేవుడుగా, నడిపించే దేవుడుగా ఉన్న ఆయన దిగి వచ్చి వారిని విడిపించినాడు. ఆ విధంగా మీరు విడిపింపబడ్డారు కదా. ఆ విధంగా విడిపింపబడిన మీరు ఒకవేళ మీ మధ్యలో ఇటువంటి జనాంగాన్ని మీరు చూస్తే, ఆ ఐగుప్తు రాజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా మీరు వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకు? ఒకప్పుడు మీరు బానిసలు, ఒకప్పుడు మీరు తల్లి తండ్రి లేకుండా బ్రతికినారు, ఒకప్పుడు మీరు అన్యాయాన్ని అనుభవించినారు. ఈ విధముగా అన్ని అనుభవించిన మీరు నా చేత స్వతంత్రం పొందుకొని, నా చేత విడిపింపబడి మళ్ళా అవే పనులు చేస్తే, నేను మీకు ఇచ్చిన స్వాతంత్రానికి, నేను మీకు కలుగజేసిన విముక్తికి ఏమైనా అర్థం ఉంటుందా? దెర్ ఈస్ నో మీనింగ్ ఎట్ ఆల్. దెర్ ఈస్ నో మీనింగ్ ఎట్ ఆల్. అర్థము లేదు. అందుకే అంటున్నాడు, అయ్యా మీరు తల్లిదండ్రులు లేని వారిని ప్రేమించాలా. విధవరాళ్ళ పక్షమున నేను వాద్యమాడే దేవుడను. మీరు విధవరాళ్ళను చూసినప్పుడు మీరు దయ ఉంచే బిడ్డలుగా ఉండాలా. పరదేశి, ఏదైనా దేశంలో ఉంటున్న వ్యక్తి మీ మధ్యలో నివసిస్తే, ఆ వ్యక్తిని చిన్న చూపు చూడకుండా, ఆ వ్యక్తిని త్రోసివెచ్చకుండా, ఆ వ్యక్తి మీ మధ్యలో పని చేసుకోవడానికి వస్తే ఆ వ్యక్తిని నిందించకుండా మీరేం చేయాలా? ఒక సహోదర భావాన్ని కలిగి మీరు ఆయన్ని ప్రేమించాలా. అది అన్యుడే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ద రెస్పాన్సిబిలిటీ గాడ్ హ్యాస్ గివెన్ టు ద ఇజ్రాయలైట్స్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ జీసస్ క్రైస్ట్ గివెన్ టు ఆల్ ఆఫ్ అస్. దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని, బాధ్యతను ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినాడు. మనకు కూడా అనుగ్రహించినాడు. అయితే ఏమి జరిగిందో నేను చెప్తా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనానికి తీయండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. ఒకసారి ఎవరైనా గట్టిగా చదువుతారా ఈ మాట? కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. ఓ మై గుడ్నెస్, ఎంత కఠినమైన మాట ఇది. తట్టుకోలేని మాట, ఊహించని మాట, అంగీకరించలేని మాట. ఎవరితో చెప్తున్నాడో తెలుసా? ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు? అయ్యా నీవు ఈ జనం కొరకు ప్రార్థన చెయ్యకు, వారి కొరకు నువ్వు మొరపెట్టకు, వారి ప్రార్థననైనను నేను వారి కొరకు ప్రార్థన ఏం చెయ్యకు, నన్ను బతిమాలుకొనవద్దు, నేను వినను. ఇప్పటి వరకు మనకు ప్రార్థన వినే దేవుడే తెలుసు, ప్రార్థన వినని దేవుడు ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నాడు.
నేను వేదాంత విద్యను అభ్యసిస్తున్నప్పుడు నా నా వేదాంత విద్యను ప్రారంభించినాను. ఒక సీనియర్ ఫ్యాకల్టీ నా దగ్గరికి వచ్చినాడు. నా దగ్గరికి వచ్చి ఆయన తెలుగు ఆయన వచ్చి కాకినాడ నుండి ఆయన అయితే వచ్చి, బాబు నువ్వు తెలుగువాడివా అన్నారు. అవునండి నేను తెలుగువాడిని. ఏంటి ఎక్కడ అని అన్ని కనుక్కున్నాడు. ఇక్కడ పలానా సంఘం అండి ఇదన్నీ అయిపోయినాక పరిచయం అయిపోయింది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కలిసిన తర్వాత నువ్వు పలానా సంఘానికి చెందిన వ్యక్తివి కదా అని అన్నాడు. అవునండి. మీ సంఘ కాపరి పలానా రవికుమార్ కదా అన్నాను. అంటే అవునండి అని చెప్పిన. మీ సంఘ కాపరి ఏంటంటే మీ పాస్టర్ గారు ప్రార్థన వినని దేవుడు అని చెప్తున్నాడట సంఘంలో అని అన్నాడు. అమ్మో ఏమో తేడా కొట్టింది అనుకున్నా నేను. అని అనుకున్నా. ఏంటి ఆయన అక్కడ ఏం చెప్పినాడో నాకు తెలియదు, ఏ సందర్భంలో చెప్పినాడో తెలియదు. ఈయన నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు? నేను ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తి, మరలా ఆ పాస్టర్ గారే నన్ను వేదాంత విద్యకు పంపించినాడు. ప్రార్థన వినని దేవుడు అని చెప్తున్నాడట. ఎంత ధైర్యం మీ సంఘ కాపరికి, మీ పాస్టర్ గారికి? అంత గొప్పడా మీ పాస్టర్గా నేను అన్నాను, సార్ ఏ కాంటెక్స్లో చెప్పినాడు, సందర్భంలో చెప్పినారో నాకైతే తెలియదు, కానీ ఒక్క మాట మాత్రం నిశ్చయం సార్, ఏంటంటే ఆయన వాక్యానికి కట్టుబడి ఉండే వ్యక్తి సార్. అది నేను చూసినాను, విన్నాను, నేను అనుభవించినాను. ఆయన మాత్రం తప్పెప్పుడు చెప్పాడు సార్ అని చెప్పిన. అంటే నా అనుభవం కొద్దీ నేను ఆయన ఆత్మీయ జీవితాన్ని తెలిసిన వ్యక్తిగా చెప్పినాను. చెప్తే అవునయ్య నువ్వు కూడా చెప్పింది కరెక్ట్, ఆయన తప్పేం చెప్పలే, ఆయన నిజమే చెప్పిండు. ఎక్కడి నుండి? ఇగో ఇక్కడ నుండి అని చెప్పినాడు. ఈరోజు కూడా మీకు ప్రార్థన వినని దేవుణ్ణి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎప్పుడన్నా ఆలోచించిండ్రా ఈ ఆలోచన? ఎప్పుడు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వినాలా, వెంటనే స్పాంటేనియస్ ఏదో ఫిల్టర్ కాఫీ తయారైనట్టు స్పాంటేనియస్గా కాఫీ అని ఆర్డర్ చేసేటట్టే ప్రార్థనకు సమాధానాలు రావాలా? ఇదే కదా మన మైండ్ సెట్. ఎప్పుడు మన ఆలోచన అంతే కదా. పొద్దున చేస్తే రాత్రి వరకు ప్రార్థన వినాలా, ఆన్సర్ రావాలా, మళ్ళీ మనం మర్చిపోవాలా. ఇటువంటి జనరేషన్లో బ్రతుకుతున్న మనకు ఇది ఒక క్వశ్చన్, ఇది ఒక వార్నింగ్. వాట్ ఈస్ దట్? ప్రార్థన వినని దేవుడు. ప్రార్థన వినని దేవుడు ఇక్కడ కనబడుతున్నాడు. మళ్ళా ప్రవక్తతోనే చెప్తున్నాడు. ఏ ప్రవక్తను పిలుచుకున్నాడో, ఏ ప్రవక్తను పిలుచుకొని ఆ జనముల పక్షం నా వారిని రక్షించడానికి, లేకపోతే వారికి నా మాటలు తెలియజేయడానికి నిన్ను నిలబెట్టబోతున్నా అని ఏ ప్రవక్తను పిలుచుకున్నాడో, ఏ ప్రవక్త అయితే నా తల్లి గర్భములో, లేకపోతే ఏ ప్రవక్తను గురించి నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని ఎవరి గురించి మాట్లాడినారో ఆ ప్రవక్తకు దేవుడు చెబుతున్న మాట ఏంటి? యూ షుడ్ నాట్ ప్రే ఫర్ దెమ్. వారి గురించి ప్రార్థన చెయ్యకు, వారి గురించి మొరపెట్టకు, వారి గురించి బతిమిలాడుకోకు. నేను నీ మాట వినను. నీవు నాకు ఇష్టమైన వ్యక్తివే, నీవు నాకు ప్రియమైన వ్యక్తివే, నీవు నా చేత ఎన్నుకోబడిన వ్యక్తివే, నీవు నా చేత పంపబడిన వ్యక్తివే, నీవు నా చేత పిలువబడిన వ్యక్తివే. ఇవన్నీ తెలుసు, నీకు నాకు సంబంధం బాగానే ఉంది. కానీ నీవు వారి గురించి ప్రార్థన చేస్తే నేను వినను. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకు వినను అంటున్నాడు దేవుడు? సర్వోన్నతుడు, సర్వాధికారి, ప్రేమమయుడు, దయామయుడు, కృపామయుడు, ఈ సృష్టిని సృష్టించిన వాడు, ప్రేమతో తాను చేసిన వాగ్దానాన్ని మరచిపోకుండా ఆ ప్రజాంగాన్ని బానిసత్వంలో నుండి విడిపించిన దేవుడు ఒకానొక సందర్భం వచ్చేసరికి ఆయన నీ ప్రార్థన వినని చెప్తా ఉన్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి! ఎందుకో తెలుసా? ఎందుకన్నాడో తెలుసా? చూద్దాము. 7వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు చెప్తా ఉన్నాడు. 2వ వచనం చదువుతున్నాను. నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. ఏమని ప్రకటింపమంటున్నాడు? యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో పడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినడి. ఆ దేవాలయంలోనికి, యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించే వారందరితో ఈ మాటలు చెప్పమని ఇర్మియాకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ ఆలయంలో, ఆలయం బయట, ఆలయ ప్రాంగణంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు చెప్పమని దేవుడు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినాడు. చెప్తున్నా వినండి, ఈ మాట వినుడి. 3వ వచనం. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి.
ఈ కనాను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను ఒక వాగ్దానముగా మీకు ఇచ్చినాను. ఈ ప్రాంతంలో మీరు నివసించడానికి అవసరమైనప్పుడల్లా వర్షాన్ని నేను కురిపించినాను. కావలసిన భూమికి కావలసిన ఆ సారాన్ని నేను కలుగజేసినాను. ప్రతి సహజ వనరులను నేను అనుగ్రహించినాను. అలా అనుగ్రహించి మిమ్మల్ని పోషిస్తున్న నేను, మిమ్మల్ని నడిపిస్తున్న నేను. మీరేం చేయాలా? ఈ స్థలము మీరు బ్రతకాలంటే, ఈ స్థలములో మీరు జీవించాలంటే ఏం చేయమంటున్నాడు? మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ దిద్దుకొనుడి అనే మాట ఎందుకు మాట్లాడినాడో తెలుసా? దేవుడు వారి జీవితంలో స్వాతంత్రం అనుగ్రహించినారు. ఆ స్వాతంత్రం అనుభవిస్తున్న వీరు దేనిని మర్చిపోయినారంటే బాధ్యతను మర్చిపోయినారు. They failed to recognize their responsibility. They were not keen to their responsibility. ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీ? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం అక్కడ ఏం చదువుకున్నాం? ఏమన్నారు? విధవరాండ్రను, తల్లిదండ్రులు లేని వారిని, పరదేశులను మీరు చిన్న చూపు ఎటువంటి పరిస్థితుల్లో చూడొద్దు. అది వారికి ఇచ్చిన బాధ్యత. వారు ఏం చేస్తున్నారో తెలుసా? చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ చూద్దాం, 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఏమని చెప్పుకుంటున్నారట? ఈ స్థలము దేవుని ఆలయము, ఈ స్థలము దేవుని ఆలయము, ఈ స్థలము దేవుని ఆలయము. ఈ మాటకు కొద్దిగా ఇటు వస్తే బయటకు వస్తున్నా, దేశంలోనికి వస్తున్నా. స్వాతంత్రాన్ని పొందుకున్నాం, ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత పరిపాలించబడుతున్న దేశం, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న దేశం అని పదే 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 చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు ఉన్నారు. అదే విధముగా మమ్మల్ని దేవుడు విడిపించినాడు అని పదే పదే చెప్పుకుంటున్న క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ స్థలము దేవుని ఆలయం అన్నారు, ఈ స్థలము దేవుని ఆలయం అన్నారు, ఈ స్థలము దేవుని ఆలయం అన్నారు. ఈ యొక్క భారతదేశం గడ్డ భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. ఈ భారతదేశంలో గడ్డ మతాలకు ఏమము అతీతము కాకుండా స్వేచ్ఛనిచ్చే ప్రదేశం అన్నారు. ఈ భారతదేశంలో సమానత్వం ఉంటుందని 76 సంవత్సరాల క్రిందట ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు నడుచుకుంటున్నారు. ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బట్ వేర్ ఈజ్ ఈక్వాలిటీ? సమానత్వం ఎక్కడుంది? స్వాతంత్రము ఎక్కడుంది? ఎందుకు గణతంత్రం జరుపుకోవడము? ఎందుకు గణతంత్రం జరుపుకోవడం? క్రైస్తవులుగా దేవుని ఆలయము, దేవుని ఆలయము, దేవుని ఆలయం అని చెప్పుకుంటూనే దేవుని ఆలయంకి ఇవ్వాల్సిన మర్యాద, దేవునికి ఇవ్వాల్సిన మర్యాద, ఆయన చెప్పిన నియమాలను చెవిన పెట్టకుండా పెడ చెవిన పెట్టి ఎడం కాలుతో ఒకటి కుడి కాలుతో ఒకటి తన్నేసి మన ఇష్టం వచ్చినట్టు మనము నడిచి ఎందుకు చెప్పుకుంటున్నాం దేవుని ఆలయమని? ఎందుకు చెప్పుకుంటున్నాం దేవుని బిడ్డలమని? ఆనాడు ఇశ్రాయేలు జనాంగం కూడా చేసింది. ఎంత ఘోరమైన పరిస్థితో తెలుసా? అంతకుముందు 200 సంవత్సరాల క్రితమే ఎప్పుడైతే సొలొమోను ఆ రాజ్యము ఆయన అయిపోయిన తర్వాత సొలొమోను 2 భాగాలుగా విభజించబడింది రాజ్యము. ఒకటి ఉత్తర, రెండవది దక్షిణ, నార్థన్ కింగ్డమ్ అండ్ సదర్న్ కింగ్డమ్. ఈ ఇర్మియా ప్రకటించబడడానికంటే 200 సంవత్సరాల క్రితమే ఏదైతే ఇశ్రాయేలు జనాంగం ఉన్నదో, 10 తెగలకు సంబంధించిన ఆ జనాంగం ఉన్నారో, వాళ్ళు వాళ్ళ క్రియలను దిద్దుకోకుండా ఏం చేసినారు? అశ్షీరీయుల క్రిందకి బానిసత్వంలోనికి వెళ్ళినారు. ఏ బానిసత్వంలో నుండి దేవుడు విడిపించినాడో, ఆ స్వాతంత్రం ఇచ్చినాడో, అది రెస్పాన్సిబుల్గా చేసుకొనకుండా మరలా బానిసత్వంలోనికి అశ్షీరీయుల క్రిందికి వెళ్ళినారు. 200 సంవత్సరాల క్రిందట మరలా యూదా దేశం ఉన్నది. 2 తెగలు, 2 కుటుంబాలు, 2 ట్రైబ్స్కి సంబంధించిన వారు. వారితో అందరితో ఆ యూదా జనాంగం అందరితో ఇక్కడ ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా?
యూదా దేశంలో యెరూషలేము చాలా ప్రాముఖ్యమైన పట్టణము. ఎందుకో తెలుసా? యెరూషలేములో పెద్ద దేవాలయం ఉంది, సొలొమోను కట్టించిన దేవాలయము. వారి యొక్క అతిశయము దేని మీద తెలుసా? ఆ సొలొమోను కట్టించిన దేవాలయము మీద ఉంది. అందుకే చెప్పుకుంటున్నారు, మాకు దేవాలయం ఉంది, మాకు దేవాలయం ఉంది, ఎవ్వరూ కూడా మమ్మల్ని నశింపజేయలేరు, ఎవరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు, ఎవరు కూడా మా మీద జయమును పొందుకోలేరు అని అక్కడ ఉంటున్న కొంతమంది ప్రవక్తలు బోధిస్తూ ఉంటే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, బబులోనీయులు వస్తున్నారు, జాగ్రత్త. ఒక్కడు నిలబడ్డాడు. ఎవరు? ఇర్మియా ఒక్కడు. ఆయన ఒకవైపు నిలబడ్డాడు దేవుని పక్షమున. మిగతా జనాంగం అంటున్నారు, నువ్వు పిచ్చోనివా, ఇంత పెద్ద దేవాలయం ఉంది, ఇంత సిరి సంపదలు ఉన్నాయి, మనకు ఏమీ కాదు అని అంటున్నారు. అయ్యా, నువ్వు దేవాలయము దేవాలయము దేవాలయం అని చెప్పుకుంటున్నారు, మీ అతిశయం అంతా దేవాలయం మీదనే ఉంది, కానీ ఈ దేవాలయంలో ఆసీనుడైన దేవుని మీద లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదో చెప్తాడు, కింద కారణాలు చెప్తా ఉన్నాడు. ఏమని? 5వ వచనం, అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించాలా. మీరు ఏ విషయములో మొదటగా త్రోవ తప్పి వెళ్ళినారు? ఏ విషయంలో మీరు వెనుకబడినారంటే న్యాయము జరిగించే విషయములో మీరు వెనుకబడి ఉన్నారు. ఒక ఇద్దరు నీ దగ్గరికి వస్తే, ఏదైనా సమస్య వచ్చి వారి దగ్గరికి ఒక పెద్దగా నువ్వు ఉండి, లేకపోతే ఒక నాయకునిగా నువ్వు ఉండి, ఏదో విధంగా నువ్వు ఉండి ఒక ఇద్దరు నీ దగ్గరికి వస్తే వారికి న్యాయము చెప్పే క్రమములో నువ్వేం చేస్తూ ఉన్నాం? వాళ్ళను చూడట్లే, ఏం చూస్తూ ఉన్నాం? టేబుల్ కింద చూస్తూ ఉన్నాం. ఏముంటుంది టేబుల్ కింద? వారి సమస్య విని చక్కగా వారిని అర్థం చేసుకొని మరి ఎవరికి న్యాయము తీర్చాలా అనే ఆలోచించక నువ్వేం చేస్తూ ఉన్నాము? కింది నుంచి తీసుకొని పైనుంచి న్యాయాన్ని తీరుస్తున్నావు. నువ్వు న్యాయాన్ని తీర్చుకుంటా అనుకుంటున్నావేమో, అది న్యాయము కాదు, అది అన్యాయము. ఏ విషయంలో వారు తప్పుద్రోవ పట్టినారు? న్యాయము, జస్టిస్. దెర్ ఈస్ నో జస్టిస్ ఇన్ ఇజ్రాయలైట్ సొసైటీ. దేవుడు ఒక గొప్ప బాధ్యతనిచ్చినాడు. గాడ్ హ్యాస్ గివెన్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టు డిస్పెన్స్ జస్టిస్. అంటే న్యాయాన్ని వారు పంచాలా, లేకపోతే న్యాయము చేసే పరిస్థితుల్లో గుండా వాళ్ళు పాలించాలా. కానీ ఏం చేసినారు? న్యాయం విషయంలో తప్పిపోయినారు. అదొకటి. నెక్స్ట్ చదువుతా ఉన్నాం మళ్ళీ 5వ వచనం తర్వాత 6వ వచనం, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఎడలా. మీరు అన్య దేవతలను అనుసరిస్తూ ఉన్నారు. రెండవదిగా, పరదేశులను, తండ్రి లేని వారిని మీరేం చేస్తూ ఉన్నారు? బాధ పెడుతూ ఉన్నారు. బాధ పెట్టే దేవుని నేను కాదు, బాధ నుండి విముక్తిని కలుగజేసే దేవుణ్ణి. మీరేం చేస్తూ ఉన్నారు? నా పేరు పెట్టబడిన జనాంగము, నా చేత స్వతంత్రం అనుభవించిన మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఒకప్పుడు బానిసలుగా ఉన్నారని మర్చిపోయి, కండ్లు నెత్తికెక్కి, ఒళ్ళంతా కొవ్వు బట్టి ఏం చేస్తూ ఉన్నారు? అన్యాయాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఎందుకంత చిన్న చూపు మీకు? విధవరాండ్రంటే, తండ్రి లేని వారంటే, తల్లిదండ్రులు లేని బిడ్డలంటే ఇదేనా? మీరు ఒకప్పుడు చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నప్పుడు నేను కదా ఒక తండ్రిగా తల్లిగా ఉండి మిమ్మల్ని నేను ఆదరించినాను, హక్కున చేర్చుకున్నాను. ఏది ఆదరణ? మీరు అవలంబించట్లేదు. అక్కడనే అయిపోలా. 7వ వచనాన్ని అంటున్నాయి, ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను నీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురం ఉంచుదును. ఈ విధంగా మిమ్మల్ని కాపురం ఉంచాలంటే మరలా చెప్తా ఉన్నాడు 8వ వచనం, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. క్లియర్గా చెప్తా ఉన్నాడు. వేటిని నమ్ముకొనుచున్నారు వీళ్ళు? అబద్ధపు మాటల మీద నమ్ముకొనుచున్నారు. అబద్ధపు మాటలు. దురదృష్టం ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసా?
అసలు గుర్తించలేని స్థితిలో ఉన్నాం. ఏవి అబద్ధము, ఏవి నిజం, ఏవి అబద్ధములు, ఏవి నిజములు. చెప్పిన వాటిని మనం చక్కగా నమ్ముకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది ఈ రకంగా జరగాల్సిందే అని అంటే ఇదే సత్యమేమో అని దాని ప్రకారము ముందుకు వెళ్తున్నాం. తర్వాత 9వ వచనం అంటున్నాడు, ఇదేమి మీరు జార చోర క్రియలను, నరహత్య చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? వాట్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎంత చక్కని ప్రశ్న. ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి చదువుతున్నాను నేను. మీరు ఏం చేస్తున్నారు? అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు ధూపం వేయించు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను బయట చేసేటి అన్నీ చేస్తున్నారే. అయినను ఏమంటున్నారు? నా పేరు పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల ఉంది ఉన్నామని మీరు చెప్పుదురు. బయట అన్నీ చేసుకుంటూ లోపలికి వచ్చేసరికే పరిశుద్ధులైపోతాం. అబద్ధ సాక్ష్యాలు పలుకుతూనే ఉన్నాం. ఎదుటి వాళ్ళని మాటలతో చంపేస్తూనే ఉన్నాం. అన్నీ చేసేటి చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమన్నారు? మేము విడుదల పొందుకున్నాం, వీఆర్ ఫ్రీ, మాకు స్వాతంత్రం ఉంది అని మీరు చెప్పుకుంటున్నారు. ఇంకొక మాట, ఆ మాట 11వ వచనంలో నేను చదువుతా. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? పరిశుద్ధ గుహ కావలసిన స్థలము ఏ గుహ అయిపోయింది? దొంగల గుహగా మారిపోయింది. మళ్ళీ వచ్చే పాడేటి అన్నీ భక్తి పాటలే. పాడేటి అన్ని భక్తి పాటలే, నడిచేటి అన్ని భక్తి లేని పనులే. దొంగల గుహగా చేసినాం దేవుని మందిరాన్ని. దొంగల గుహగా చేసినాం. దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. ఈ హేయ క్రియలు జరిగించడానికేనా నీకు స్వాతంత్రాన్ని ఇచ్చింది, నీకు విమోచన ఇచ్చింది? మీ ముత్తాతలు, మీ తాతలు, మీ తల్లిదండ్రులను సత్యమును వినిపించి ఈ రక్షణ భాగ్యం అనుగ్రహించింది దేనికి? ఈ హేయ క్రియలు చేయడానికేనా? నా మందిరంలోనికి వచ్చి బయట అన్నీ నా మందిరంలోనే పనులు చేయడానికా? మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను కదా నేను, మిమ్మల్ని విడిపించినాను కదా నేను. ప్రత్యేకపరచుకోవడం అంటే ఏంటి? ఆయన కొరకు, ఆయన ఆజ్ఞల అనుసారంగా బ్రతకడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మళ్ళా ఇంకా బయట అన్నీ తీసుకొచ్చి ఇళ్ళ పెడతారు ఎందుకు? కప్ప తయారు చేయడానికి. ఉన్న పాపం ఉన్ననే ఉన్నది, ఇంకా బయట అన్నీ తీసుకొచ్చి ఇంకా కంప తయారు చేస్తే ఎట్లా? ఇవన్నీ చేయడానికైనా మనల్ని దేవుడు విడిపించింది. ఇంకెప్పుడు మారుతాం మనం? మీ ప్రార్థనలన్నీ వింటున్నాను అనుకుంటున్నా దేవుడు? అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయమంటారు. అయ్యగారు చేసిన ప్రార్థన కూడా ఆయన అంటున్నాడు, హోల్డ్ ఆన్, నీ ప్రార్థన నేను పక్కకు పెట్టు. ఎందుకు? వాళ్ళు బయట చేసేటి అన్ని చేస్తాలు, లోపలికి వచ్చి మంచిగా కూర్చొని మా మందిరం మాది, ఇది కృపామయుడు, కరుణామయుడు, మమ్మల్ని రక్షిస్తాడు, చేస్తాడు, అన్నీ చేస్తాడు. హీ విల్ గివ్ ఫ్రీడమ్ అలాంగ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ. ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్, వెరీ ఎసెన్షియల్. ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన అంటున్నాడు,
అయ్యా ఇన్ని ఘనం చేస్తారు కదా, అసలు వాళ్ళ గురించి నీకు ప్రార్థన చేయాలని ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఒకసారి. ఎట్లా అనిపిస్తుంది? నేను వినా అంటున్నాడు, చెప్తున్నాడు దేవుడే, నేను వినా అంటున్నాడు. నేను వినా, ఐ విల్ నాట్ లిసన్ టు దేర్ ప్రేయర్స్. వాళ్ళు స్వాతంత్రాన్ని, దేవుని కృపను నిరర్ధకం చేసుకున్నారు. తద్వారా ఏమైంది? ఈ యూదా ప్రజలు కూడా వినకుండా అదే విధముగా వారు చేస్తూ మరలా బానిసత్వంలోనికి వెళ్ళినారు. క్రీస్తుకు పూర్వము 586వ సంవత్సరములో బబులోను దేశము యూదా పట్టణం మీదకి వచ్చి, అందులో ఉన్న ఏ దేవాలయం మీదైతే వారు ఆశలు పెట్టుకొని అతిశయంగా చూసినారో ఆ దేవాలయాన్ని బబులోను రాజు అయిన నెబుకద్నెజరు సంపూర్తిగా నిర్మూలం చేసినాడు. ఆ ఒక్కడు నిలబడ్డాడు చూసినరా, ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఘోరమైన హింసలు పెట్టినాడు వీళ్ళందరూ. ఎట్లా నువ్వు మాట్లాడతావు? ఎట్లా మాట్లాడుతావు నువ్వు? మాది ఎన్ని రోజుల నుంచి మేము ఉన్నాం ఇక్కడ, నువ్వు ఒక్కడికి మాట్లాడితే మారుతుందా పరిస్థితిలో? చూడు నిన్నేం చేస్తామో. ఏం చేస్తాము? మా అంటే తిడతాము అని అనుకుంటారు, మా అంటే కొడతాము, అవసరమైతే పంపించేస్తాం, అవసరమైతే పంపించేస్తాం. నష్టం ఎవరికి? ఎవరికి నష్టం? ఇర్మియా బాగానే ఉన్నాడు, ఇర్మియా మంచి ఇల్లు కొనుక్కున్నాడు. ఇర్మియా గ్రంథం చదవండి, ఒక స్థలం కొనుక్కోమని దేవుడు ఆయనకు చెప్తాడు. తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇర్మియా హెచ్కెల్, ఆయన మంచిగానే ఉన్నాడు. దేవుడు ఆయనకి ఇవ్వాల్సిన మహిమను లేకపోతే జీవితాన్ని ఆయనకి ఇచ్చినాడు. కష్టాలు పోతున్నాయి, అన్నీ పోయినాయి. ఏ ప్రవక్త కూడా బాగుపడలే. బైబిల్లో దేవుని చేత పంపబడిన ఏ ప్రవక్త కూడా మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు సంపాదించుకోవాలి. అందరూ కష్టపడ్డారు, ఇన్క్లూడింగ్ డిసైపుల్స్. శిష్యులు కూడా కష్టపడ్డారు. ఈ హే క్రియలు చేయడానికైనా మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేసింది. ఆ క్రమంలో అంటూ ఉన్నాడు, నేను నీ ప్రార్థనను వినను. భారతదేశంలో పరిస్థితులు చూస్తే రాజ్యాంగం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఒక ఆయన చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తాడు, కానీ ఆ రాజ్యాంగంలో ఉన్న విలువలను పాటించే పరిస్థితులు లేవు. 70-80 సంవత్సరాల స్వాతంత్రాన్ని మనము అనుభవిస్తూ, భరిస్తూ, లేకపోతే చెప్పుకుంటున్నాం గర్వంగా. అసలు కొన్ని స్థలాల్లో అయితే ఎంత ఆడంబరాలుగా సంబరాలు చేసుకుంటారో. సంబరాలు చేసుకోవడం కాదు, సరిదిద్దుకోవాలా. మన దేశము సరిదిద్దబడాలా. 80 సంవత్సరాల క్రింద పొందుకున్న స్వాతంత్రము ఇంకా ఎవరు కూడా అనుభవించలేకపోతున్నారు. ఇంకా ఎవరు కూడా అనుభవించలేకపోతున్నారు. ఆయన ఒక ఆయన అన్నాడు, మహాత్మా గాంధీ గారు. ఆయన అన్నాడో నాకు ఎవరన్నారో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తుందో అప్పుడే నిజమైన స్వరాజ్యం. లేదు, కులం పేరుతో వివక్షలు చూపించే సమాజంలో బ్రతుకుతున్నాం. ఎక్కడ సమానత్వం? భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకుంటూ ఉన్నాము. ఆయన మతం పేరిట అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ? ఈ మాట చెప్తే అందరు నన్ను తిట్టుకుంటారేమో, కానీ తమిళోళ్ళని చూస్తే తెలుగులో కోపం, తెలుగులోని చూస్తే తమిళలో కోపం లేదా? సౌత్ వాళ్ళని చూస్తే నార్త్ వాళ్ళ కోపం, నార్త్ వాళ్ళని చూస్తే సౌత్ వాళ్ళ కోపం. ఈరోజు ఇండియా కాస్త నార్త్ ఇండియా, సౌత్ ఇండియాగా విడిచిపోయింది, విభాగింపబడ్డది. ఎందుకనా స్వాతంత్రం వచ్చింది? ఇందుకైనా 1950 సంవత్సరం జనవరి 26న రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందుకైనా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఆ బానిసత్వంలో నుండి విడిపించింది.
ఎందుకైనా వారికి స్వాతంత్రాన్ని ఇచ్చి ఒక గొప్ప జనాంగంగా చేస్తాను. దేవుడు వాళ్ళని ఒక గొప్ప జనాంగంగా చేస్తాం అనుకున్నాడు. ఒక పురోగతిని, ఒక పురోగతిని, ఒక అభివృద్ధిని, ఒక సస్యశ్యామలమైన ఒక గొప్ప వెలుగుగా వాళ్ళను ఉంచి అనేకులు వీరి వైపు చూడడానికి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. కానీ ఏమైంది? వీళ్ళే అంధకారం అయిపోయినారు. వీళ్ళే అంధకారం. నేను ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హిస్టరీ నౌ. 200 సంవత్సరాల క్రితం, అంటే ఇర్మియా ప్రవచనము చేయడానికంటే ముందు 200 సంవత్సరాల క్రితము ఆ షిలోహులో ఉన్న దేవుని మందిరం కూల్చబడింది. అదే విధంగా ఆ రాజ్యం అనేది కూల్చబడింది. భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు చూడండి, శ్రీలంక, పాకిస్తాన్, మిగతా దేశాలు ఎంత ఘోరంగా అవుతా ఉంది, అల్లకల్లోలం అవుతా ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రధానులే దేశాన్ని పరిపాలించేవారే బతుకు జీవుడా అని బయటకు. ఇక వాళ్ళను చూసినా మన దేశానికి ఇంకా జ్ఞానం రాదా? ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది, అన్ని విధాలుగా సమాజంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. దేవుడు ముందుగానే చూపిస్తున్నాడేమో భారతదేశానికి, చూడు నీ పక్కనున్న దేశాలను చూడు, వారు ప్రజలకు న్యాయము తీర్చే క్రమంలో వెనుకబడి ఉన్నారు, వినట్లేదు. న్యాయము తీర్చాలా, అందుకు కదా మీరు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నది, మీరు తీర్చట్లేదు. మరలా మీరు ఆ బానిసత్వంలోనికి పోకుండా చూసుకోవద్దనేమో దేవుడు మనకు అన్ని ఉదాహరణలు పెడతా ఉన్నాడు. హిస్టరీ రిపీట్స్. హిస్టరీ ఈజ్ నాట్ సంథింగ్ దట్ విచ్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్, బట్ హిస్టరీ విల్ రిపీట్. చరిత్ర మరలా ఏమంటారు, మరలా జరుగుతుంది. ఇట్ విల్ హ్యాపెన్. సో ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ. Freedom with responsibility is important. Whether it is our personal life, whether it is our family life, whether it is our communal life. వ్యక్తిగతంగా నేను చెప్తా ఉన్నాను, ఎవ్వరూ కూడా నో వన్ ఈజ్ ఇండిపెండెంట్. ఎవ్వరూ కూడా ఇండిపెండెంట్ కాదు చెప్తూ ఉన్నా నేను. దయచేసి మీ తల్లిదండ్రుల దగ్గర యవనస్తులుగా ఉంటున్నవారు, ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్. నో, వాట్ ఎ రబ్బిష్ థింగ్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఏం స్వాతంత్రం? పొద్దుగాలు లేస్తే కనీసం ఛాయ్ పెట్టుకొని తాగలేని నీకు స్వాతంత్రం ఎందుకు? కనీసం అన్నం తిన్న తర్వాత ప్లేట్ కడగలేని నీకు ఏం స్వాతంత్రం గురించి మాట్లాడతాం? కరెక్ట్ ఎగ్ తీసేసి కరెక్ట్గా టేస్టీగా ఆమ్లెట్ అయ్యని మనకు ఏం స్వాతంత్రం? వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? ద నాన్ సెన్స్ థింగ్స్. ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్. ఐ నో వాట్ ఐ హ్యావ్ టు చూస్. నాకు తెలుసు నేనేం చేసుకోవాలో, నాకు తెలుసు ఇది ఏం చదువుకోవాలో, నాకు తెలుసు ఎవరిని పెళ్లి చేసుకోవాలా. స్టాప్ ఆల్ దీస్ థింగ్స్, నాన్ సెన్స్. నో వన్ ఈజ్ ఇండిపెండెంట్. ఎవ్రీ వన్ ఈజ్ డిపెండెంట్. ఎవ్రీ వన్ ఈజ్ డిపెండెంట్. ఒక పెద్ద కంపెనీకి యజమాని అయినా కూడా ఆయన డిపెండెంటే, ఆధారపడుతున్నాడు. ఎందుకు? ఆయన ఒక్కడే కంపెనీని రన్ చేయలేడు, ఆయన కిందున్న వాళ్ళ మీద ఆధారపడాలి. ఆయన వాళ్ళు వచ్చి పని చేస్తేనే ఈయన కంపెనీ ముందుకు పోతుంది. ఒక్కడే అన్నీ చేసుకుంటాడా? ఒక్కడే పోయి పేపర్ ప్రింట్ చేసి, పేపర్ తయారు చేసుకొని, ఫైల్ చేసుకొని, ఇది చేసుకొని అన్నీ చేసుకుంటాడా? లే. నో వన్ ఈజ్ ఇండిపెండెంట్. ఎవ్రీ వన్ ఈజ్ డిపెండెంట్. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు కనెక్ట్ విత్ గాడ్, వీఆర్ నాట్ ఇండిపెండెంట్ ఫ్రమ్ గాడ్. మనము దేవుడి దగ్గర నుండి మనము వేరై, మనం ఆయన మీద ఆధారపడి బ్రతకాలి. వీళ్ళు బ్రతకలే, మనకు ఉదాహరణలు ఉన్నాయి. వీళ్ళు బ్రతకలే. వాళ్ళు అనుకున్నారు, ఓ మాకు స్వాతంత్రం వచ్చింది, మా ఇష్టమే, మా కళ్ళకు చూసిందే మంచిది, మేము చేసిందే మంచిది, మేము తిన్నదే మంచిది. ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నీడెడ్. ఒకవేళ మోడల్ లైన్లో, నేను ఎక్కడో గురించి మాట్లాడట్లా, ఇక్కడ గురించే మాట్లాడుతున్నా. మోడల్ లైన్లో ఉన్న పరిస్థితుల గురించి ఒక కాపరిగా ఆయన సన్నిధిలో నేను మొరపెట్టాల్సి వస్తే, ఈ మాటను దేవుడు నాకు వినిపిస్తే నేనేం చేయాలా? మీరే చెప్పాలి ఆన్సర్. నేను ఏమి చేయాలా? సతీష్ అయ్య, సింధమ్మ వాళ్ళ గురించి ప్రార్థించకు. ఎన్నో చరిత్ర చెప్పుకుంటారు వాళ్ళు, మళ్ళీ అక్కడికే పోతారు వాళ్ళు. విడిచిపెట్టేటివి మాత్రం విడిచిపెట్టుకోరు, దిద్దుకునేటివి మాత్రం దిద్దుకోరు. చేయొద్దంటే నేనేం చేయాలా?
ఇక ప్రార్థన చేయకుండా ఉండడానికి ఇక నేను ఇక్కడ ఉండి చేసి ఏం చేయాలయ్యా అని అనుకుంటాను నేనైతే. అంతేనా? మీ అందరి గురించి ఒకవేళ నేను ప్రార్థన చేయడానికే, పరిస్థితులను దేవుని సన్నిధిలోనికి తీసుకువెళ్ళడానికే దేవుడు నన్ను ఒకవేళ ఆ బాధ్యతను నాకు ఇచ్చినాడా లేదా? ఇచ్చినాడు. ఆయన నాకు వీని గురించి ప్రార్థన చేయకుండా ఉంటే నాకేం పని ఉన్నది ఇక్కడ చెప్పండి ఒక మాట. డూ ఐ హ్యావ్ ఎనీ వర్క్? డూ ఐ హ్యావ్ ఎనీ మినిస్ట్రీ అబౌవ్ ద ప్రేయర్ మినిస్ట్రీ? డూ ఐ హ్యావ్ ఎనీ మినిస్ట్రీ? ప్రార్థనా పరిచర్య కంటే వేరే లేకపోతే అంతకంటే ఎక్కువైనా ఏమైనా మినిస్ట్రీ ఉన్నదా? నో. ఏం చేయాలి చెప్పరేంటి? We will learn freedom with responsibility. We will demonstrate freedom with responsibility. We will teach freedom with responsibility. మనము నేర్చుకుందాం బాధ్యతతో కూడిన స్వతంత్రాన్ని, మనము అనుసరిద్దాం బాధ్యతతో కూడిన స్వతంత్రాన్ని, మనము ఇతరులకు చెప్పుదాం, బోధిద్దాం బాధ్యతతో కూడిన స్వతంత్రాన్ని. అందుకే పౌలు చెప్తా ఉన్నాడు ఈ స్వతంత్రం. మళ్ళీ ఒకసారి దిగండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. చక్కగా చెప్తాం. మీరు స్థిరపడి అనే మాట రాస్తూ ఉన్నాడు. 1వ వచనం చదవండి అమ్మా. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈ రాజ్యాంగం మనకుంది. ఏంటిది ఇది? భారతదేశానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంటే మనకు దేవుడు రాసి ఇచ్చిన రాజ్యాంగము ఉంది. దీన్ని పాటిద్దామా వద్దా? మీకు ఇంకొక సంగతి రహస్యం చెప్పనా? భారతదేశంలో ఉన్న రాజ్యాంగము వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? ఏ అంశంలను బేస్ చేసుకొని తీసుకున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి బోధనలను అనుసరించి తీసుకున్నారు. సమానత్వాన్ని ఆయన ప్రకటించినాడు, స్వేచ్ఛను ఆయన ప్రకటించినాడు, సహోదర భావాన్ని ఆయన ప్రకటించినాడు, బోధించినాడు, న్యాయాన్ని ఆయన బోధించినాడు. ఎంత ఘోరం అంటే న్యాయాన్ని బోధించిన ఆయనే అన్యాయంగా శిక్షింపబడ్డాడు. న్యాయం గురించి మాట్లాడితే అందరికీ జరిగేది అదే కదా, శిక్షే. ఏ శిక్షను వేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మీ సంఘ కాపరికి? ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఏ శిక్షను మీ సంఘ కాపరికి వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ఆలోచించుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. తలలు వంచిన వారమైతే ప్రార్థన చేద్దాం. కృపామయుడ, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రములు. తండ్రి, నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభా మమ్మల్ని పాపమనే బానిసత్వంలో నుండి మమ్మల్ని విముక్తులు చేసి నీ కృపకు వారసులుగా మీరు మమ్మల్ని పిలుచుకొని వేరు చేయబడిన జనాంగంగా బ్రతకమని బాధ్యతనిచ్చినారు. తద్వారా నీ గుణలక్షణాలను, నీ స్వభావాన్ని మేము కలిగి ఉండి మా జీవితాల ద్వారా ఇతరుల ఎదుట ప్రతిబింబించడానికి నీ కృపను అనుగ్రహించిన. కానీ పేరుకైతే చెప్పుకుంటున్నాము, కానీ ఇంకా బానిసత్వంలో బ్రతకడ పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఒకసారి మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని ఏ పనులు మరలా మమ్మల్ని బానిసత్వంలోనికి తీసుకువెళ్ళడానికి ఏ క్రియలు అయితే ఉంటున్నాయో వాటన్నిటినీ మేము విడిచిపెట్టి ప్రభువా నీ కొరకు ముందుకు కొనసాగడానికి స్వార్థపూరితంగా కాకుండా త్యాగపూరితంగా నీ కొరకు మేము బ్రతకడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా దేశ పరిస్థితులను నీ పాద సన్నిధిలోనికి తీసుకొని వస్తున్నాం అయ్యా. సమానత్వం గురించి మాట్లాడుతున్నాం, స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాం, సహోదర భావ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఒకరంటే ఒకరు పడలేని పరిస్థితులు ప్రభువా. రాజ్యాంగము ఉండి కూడా తండ్రి అవి కేవలము పుస్తకానికి మాత్రమే, పేపర్కు మాత్రమే పరిమితం అయిపోయినాయి. కానీ
మా జీవితాల్లో మేము పాటించట్లేదు ప్రభా. కానీ ఒక బాధ్యతతో కూడిన స్వాతంత్రాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే ప్రభా, ఆ బాధ్యతను గుర్తెరిగి మీ ముందు కొనసాగడానికి నీ బిడ్డలుగా పిలువబడుతున్న మాకు నీలో పొందిన స్వాతంత్రంలో ప్రభా మేము స్థిరముగా నిలబడి ముందుకు కొనసాగడానికి, అదే విధముగా ఈ దేశంలో నివసిస్తున్న మా దేశ ప్రజలందరికీ ప్రభా నీవు ఆ కృపను అనుగ్రహించి తండ్రి, నీ కృపలో మేము వర్ధిల్లే బిడ్డలముగా ఉండడానికి సహాయము చేయమని ఈ కొద్ది ప్రార్థన సడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో యూత్ క్వైర్ వారు ముందుకు వచ్చి ప్రత్యేకమైన పాట పాడుచుండగా కానుకలు సేకరించబడతాయి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన. భావంబునను నేను బహుధైర్యముందేన. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబూని, సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబూని. నిత్యంబు కరమూల నీ సేవ చేసేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు, నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు. ఆసచ్చి నడిపించు మరలా నా పదములు. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. హృదయంబు నీకితో సదనంబు గావించి, హృదయంబు నీకితో సదనంబు గావించి, పదిలంబుగా దాని పట్టి కాపాడు. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. ఒక ప్రత్యేకమైన ప్రకటన ఉంది, సంఘ సెక్రటరీ గారు ముందుకు వచ్చి ప్రకటిస్తారు. రానున్న శుక్రవారము మనకు 31వ తారీఖున మన సంఘ సభ్యులుగా ఉన్నటువంటి దాసరి పుల్లయ్య గారు మరియు దాసరి ఎస్తేరమ్మ గారుల జ్ఞాపకార్థ కూడిక మన ఆలయంలో సాయంత్రం 7 గంటలకు జరుగుతుందని తెలియజేస్తున్నాం.
మరుసటి రోజు 1వ తారీఖున ఉదయం 5 గంటలకు కృతజ్ఞత ఆరాధన ఉంటుంది. ఫిబ్రవరి 1వ తారీఖు మొదటి రోజు శనివారం అవుతా ఉంది. దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకొని ఆ కృతజ్ఞత ఆరాధనలో పాలుభాగస్వాలుగా మనవి చేస్తూ ఉన్నాను. రైట్ ఆఫ్టర్ చర్చ్ సర్వీస్ విల్ హ్యావ్ యూత్ మీటింగ్ ఉంటుంది. దయచేసి నేను చెప్తా ఉన్నా, యూత్ వారు ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్. దిస్ ఈస్ రిక్వెస్ట్, ఇట్ ఈస్ రిక్వెస్ట్. లాస్ట్ టైం నేను ఇంటికి వచ్చి కొంతమంది తీసుకొచ్చిన, మరలా నేను పాస్టమ్మ గారు రావాలనుకుంటే మీరు వెళ్ళండి, నో ప్రాబ్లం. మీ ఇంటికి వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని వస్తాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ మెంబర్స్ టు కైండ్లీ స్టే బ్యాక్ ఇన్ చర్చ్. అందరము లేచి నిలబడదాం. లేచి నిలబడి చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం మీ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. కృపామయుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు వందనములు తెలియచేస్తూ ఉన్నాం. మరి ఒకసారి నీ పాద సన్నిధిలోనికి మేము వస్తూ ఉన్నాం. ప్రభువా, సంఘముగా మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి నీకు వందనములు తెలియచేస్తూ, మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మేము ఈరోజు ఒక గుర్తింపు మాకుంది అంటే అది కేవలము నీవు చేసిన త్యాగము, నీవు మా జీవితంలో చూపిన కృప. ఆ కృపను మేము నిరర్ధకం చేయకుండా నీ వెలుగు, నీ బిడ్డలముగా, నీ సాక్షులముగా, వెలుగు సంబంధులుగా మేము ఈ లోకములో బ్రతకడానికి సహాయం చేయండి. ప్రభువా, మా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. వాటన్నిటినీ నీ కృపతో మేము అధిగమించడానికి కృప చూపించమని కోరుతూ, మరి ఒకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ హస్తములకు సమర్పిస్తూ, ప్రభువా, వారికి మీరు తోడుగా ఉండి వారిని మీరు ఆశీర్వదించి నీ కృపలో ప్రతి ఒక్కరిని వర్ధిల్లింప చేయమని వేడుకుంటూ, దయచేసి నీ కనుదృష్టి ప్రతి ఒక్కరిపై మీరు ఉంచమని, ప్రభా, మా సంఘంలో ఉంటున్న కుటుంబాలు, ప్రభా తండ్రి, రూపాంతరము పొందిన కుటుంబాలుగా రాబోయే రోజులలో ప్రభా తండ్రి, నీ రాకడలో ఎత్తబడే బిడ్డలముగా ఉండడానికి సహాయము చేయమని వేడుకుంటూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, సేకరించబడిన కానుకలను నీ హస్తములకు సమర్పిస్తూ 30 60 100 ఫలింపచేసి నీ రాజ్యవ్యాప్తికై బహుబలముగా మీరు వాడుకొనమని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన జరడిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందున నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మారణస్తులు మేము క్షమించిన ప్రకారం మారణం క్షమించు, మమ్మల్ని నిష్కోరితే కాదిష్టం నడిపించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనా మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, నిత్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రాముఖ్యంగా భారతదేశమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై నిలిచి ఉండును గాక, ఆమేన్. ఆశీర్వాద ఆశ